वनस्पत आनशृण्वन्नोतिभिः सीरसादनम् ॐ गणपतये नमः। लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम वरानने। ఆలయంలో కొలువైనటువంటి శ్రీ 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 సద్గమ తల్లి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ మనం గతంలో సుందరకాండ చెప్పుకున్నాం కదా. తర్వాత మళ్ళీ స్వామి మహిమ గురించే చెప్పుకునే భాగ్యం మన అందరి యొక్క అదృష్టం. మనం చెప్పుకునే దేవుడి అంటే హనుమాన్ చాలీసా. భగవంతుడి గురించి వినాలన్నా అనాలన్నా అనుభవాన్ని అన్నా సరే ఆయన అనుగ్రహం ఉంటారట. అటువంటి అద్భుతమైన కాండ సుందరకాండ. అది దాని తర్వాత మనం అటువంటి దానికి సమానమైనటువంటిది చెప్పుకోకపోతున్నాం. అదే హనుమాన్ చాలీసా. చాలీసా అంటే 40 రూపాయలు ఉంటాయి అందులో. దాన్ని చాలీసా అంటారు. అయితే సుందరకాండలో హనుమ ప్రత్యక్షమైనప్పుడు ఎంత ఆనందం వేసిందో. హనుమ అనుగ్రహం కూడా ఉంటే అందరికీ కూడా జీవితాల్లో ఆనందం అలాగే ఉంటుంది. ఎందుకంటే సుందరకాండలో హనుమ ప్రత్యక్షమైనప్పుడు రాముడికి ఆనందం కలిగింది హనుమ వల్ల, సుగ్రీవుడికి ఆనందం కలిగింది, సీతమ్మకు ఆనందం కలిగింది. ఒక రకమైన ఆహ్లాదకరమైన ఉత్సాహం వచ్చింది దానివల్ల, హనుమ ప్రత్యక్షం వల్ల. అదేవిధంగా మనము కూడా మనమును ఆరాధిస్తే మన జీవితాల్లో కూడా ఆనందం అలాగే ఉంటుంది. అంతేకాదు వృత్తి సరిగ్గా పనిచేయట్లేదు, హనుమని పూజించాలి. వాక్ శుద్ధి లేదు, హనుమని పూజించాలి. బలము లేదు, హనుమని పూజించాలి. యశస్సు లేదు, హనుమని పూజించాలి. తేజస్సు లేదు, హనుమని పూజించాలి. అన్నిటికీ ఒకటే మంత్రం హనుమ, అంతే. అందుకనే పెద్దవాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏమంటారంటే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవే. అదనా అంటామని చెప్పుకుంటూ ఎప్పుడు కూడా. అంటే హనుమని పూజించిన, హనుమని జపించిన, హనుమని ధ్యానించిన మనకు కూడా ఇవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి. అటువంటి అద్భుతమైన హనుమాన్ చాలీసా చెప్పుకోవడము, మీరు వినడము అంతా కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షాల వల్ల జరుగుతుంది తప్ప అన్యము కాదు. అంటే హనుమాన్ చాలీసా చెప్పుకోవడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. అయితే హనుమాన్ చాలీసా చెప్పుకునే ముందు దీన్ని రచించిన వాడు ఎవరు, ఇది ఎలా బయటకు వచ్చింది అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. హనుమాన్ చాలీసా రాసినది రాసుకుంటారా? గోస్వామి తులసీదాస్ ఈయన హనుమాన్ చాలీసాని రచించారు. హనుమాన్ చాలీసానే కాదు, వాల్మీకి రామాయణాన్ని కూడా హిందీలో ఈయన రాశారు. దాన్నే రామచరితమానస్ అంటారు అన్నమాట. హనుమాన్ చాలీసాని రాసింది. ఇంకా ఇవే కాకుండా అనేక అయినటువంటి స్తోత్రాలు కూడా ఈయన రచించారు. కానీ ఈయన రచించినవన్నీ కూడా హిందీలో ఉంటాయి. కానీ హిందీ బాగా వచ్చిన వాళ్ళు కూడా వాటి అర్థాలను తెలుసుకోలేరు. ఎందుకంటే ఇది అవధి అనే భాషలో ఉంటుంది. హిందీ వేరు, ఇది వేరు అన్నమాట. అవధి అంటే అయోధ్య ప్రజలు మాట్లాడుకునే భాష అవధి అన్నమాట.
దీన్నే అవధూతల భాష అంటారు. అర్థమవుతుందా? ఆ విధంగా ఈయన మొత్తం ఈ 40 హనుమాన్ చాలీసాన్ని కూడా ఈయనే రచించారన్నమాట. అయితే ఈయన ఉత్తరప్రదేశ్లో లక్నోలో 1497లో ఆత్మారాం పులీస్ అనే దంపతులకి జన్మించారు. జన్మిస్తే పుట్టడంతోనే ఈయన ఎలా పుట్టారంటే 5 సంవత్సరాల పిల్లవాడు ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు, ఆ మాత్రంలో పుట్టడమే. అంతేకాకుండా మూల నక్షత్రంలో పుట్టారు. పుట్టడం వల్ల పెద్దవాళ్ళు అందరూ అనుకున్నారు ఇదేదో మంచి నక్షత్రం కాదు, అరిష్ట నక్షత్రం అని చెప్పి ఈ ఎవరు పుట్టినా ఎంత వెయిట్లో పుట్టారు మహాపోతే 3-4 అలా కదా. కానీ ఈ పిల్లవాడు మాత్రం 5 సంవత్సరాల పిల్లవాడు ఎంత ఉంటాడో అంత పరిమాణంలో పుట్టాడట. వాడు వెంటనే భయపడిపోయి ఏం చేశారంటే వాళ్ళింట్లో పనిచేసే మనీకి దాసి ఆమెకిచ్చి పిల్లవాడిని ఇచ్చేశారు, పెంచుకోమని వదిలిపెట్టేశారు. పిల్లవాడిని వదిలిపెట్టేస్తే ఆవిడ చాలా పెంచిన తర్వాత కొన్నాళ్ళుగా ఆమె కూడా కాలం చేసింది. కాలం చేసిన తర్వాత అనాథ బాలుడని జాలిపడి నరహరిదాసు అనే గురువు గారి దగ్గరికి గురువుగారు చేరదీశారు. గోస్వామి చేరదీసి చక్కగా విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించారు. నేర్పిస్తే ఈయన చిన్నప్పటి నుంచి రామనామస్మరణ చేస్తూనే ఉండేవారు. ఎందుకంటే ఈయనందరూ కూడా అపర వాల్మీకి అనేవారు. ఎందుకంటే వాల్మీకి అంశయే తులసీదాసుగా పుట్టారు అని చెప్పి అందరూ కూడా నమ్మేవారు. చిన్నప్పటి నుంచి కూడా రామ 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 అనడం వల్ల దీని పేరు రాంబోలా. తర్వాత పేరు మాత్రం జరిగి తులసీదాసు ఉంటారు, కానీ ముందు మాత్రం రాంబోలా అనే వచ్చేవారు. ఆ తర్వాత ఏమైందంటే ఆయన కొంతకాలం విద్యాభ్యాసాన్ని తెచ్చుకున్న తర్వాత ఆ ఊరిలోని ఒక సత్బ్రాహ్మణుడు పిల్లవాడు అనాథ అయినప్పటికీ కూడా గుణవంతుడు, శీలవంతుడు, సౌందర్యవంతుడు అని చెప్పి వాడు అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాడు. వివాహం చేస్తే గోస్వామి తులసీదాసు భార్య అంటే అద్భుతమైన ప్రేమ, చాలా ఇష్టం అన్నమాట భార్య అంటే. ఒకరోజు భార్య ఇది చెప్పకుండా వాడు పుట్టింటికి వెళ్ళాడు. పుట్టింటికి వెళ్తే బయట నుంచి వచ్చిన గోస్వామి అడుగుతాడు ఎక్కడికి వెళ్ళింది ఏంటంటే పుట్టింటికి వెళ్ళిందని తెలుస్తుంది. తెలిస్తే పరుగు పరుగున ఆమె ఉంటే పుట్టింటికి భార్యను వదిలి ఉండలేక వెళ్ళిపోతాడు. అప్పుడు కుంభపుష్టికి వస్తుందన్నమాట. పక్షంలో గోదావరి దాటి వచ్చేయడని బాధపడే ఒక మాట అంటుంది, చర్మము చీము ఎత్తులు ఉన్నది ఈ దేహం కోసం మీరు ఎందుకు తాపత్రయపడుతున్నారు స్వామి? ఇదే తాపత్రయము, ఇదే ప్రేమ మీరు రాముడు మీద కూడా పెట్టుకుంటే జీవితం హాయిగా సాగిపోద్ది కదా అంటుందన్నమాట. ఆ ఒక్క మాట తులసీదాసుని మొత్తం మార్చేసింది. నిజమే కదా అనుకుంటాడు. అలాంటి మాటలు మన జీవితంలో చాలా వింటాం కదా, ఎన్నో వింటాం. మనల్ని ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, కానీ మనం మారలేదు, మనం మారము కూడా. ఎందుకంటే భగవద్ దృష్టి, భగవద్ ప్రాప్తి, మన కర్మ ఎలా ఉంటాయో అలాగే అంత సాగుతూ ఉంటుంది. కొంతమందికి ఎన్ని మాటలు విన్నా అప్పటికప్పుడే జ్ఞానోదయం కలగదు, కానీ ఇది చాలా త్వరగా వచ్చింది. ఎందుకంటే భగవంతుడి కరుణ అలా ఉందన్నమాట. ఆ విధంగా ఆవిడ ఎప్పుడైతే అన్నదో వెంటనే అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా 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 చోట్ల వెతికారు ఈయన కోసం, ఎక్కడా జాడ దొరకలేదు. కానీ ఆయన కాశీ, అయోధ్య క్షేత్రాల్లో దేశ దివ్వయేదికి ఎన్నో పాటలు, ఎన్నో సాహిత్యాలు, గ్రంథాలు రాశాడు తులసీదాస్ గారు. అలా రాసి జీవితాన్ని ప్రవహనం చేసుకున్నాడు. ఆ విధంగా పాండురంగ స్వామి క్షేత్రానికి వెళ్ళి జ్ఞానంలో కూర్చుని ఉండగా ఏం జరిగిందంటే అక్కడ కూర్చుని ఉన్నారు తులసీదాస్ గోస్వామి. కూర్చుని ఉంటే ఒక బుడ్డైన అంధుడు అనమాట. అతను ఏమైందంటే ఇంట్లో గొడవ ఏదో పడి ఇంకా ఆత్మహత్య చేసుకుందాం, ఇంక బతికే దిక్కు లేదు మనకి, ఎలాగైనా ఈ పాడు జీవితాన్ని గడపకూడదని చెప్పి ఆ గోదావరి నదీ తీరంలో చంద్రబాగా నది పాండురంగ స్వామి గుడి దగ్గర చంద్రబాగా నది అని ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి అందుడు కదా కనిపించదు. అప్పటికే గోస్వామి అక్కడే కూర్చుని ధ్యానంలో ఉన్నారు. దెబ్బగా ఈ అందుడు వచ్చి ఈయన చూసుకోకుండా ఆయన పాలన తగ్గుతుంది.
జ్ఞానంతో ఉన్న ఆయన ఒకసారి కూడా లేపుతాడు. ఎవరినైనా అంటే స్వామి నన్ను క్షమించింది, నాకు కళ్ళు కనిపించకు, మిమ్మల్ని పొరపాటున ఇలా కాళ్ళు మీద జరిగిందని కానీ ఒకసారి కోసం పైకి లేచి ఆయన నన్ను ఒకసారి చూడని చెప్పి ఆయన కౌలించుకుంటాడు. కౌలించుకోగానే ఆయనకి చూపు అన్నారు కదా, చూడు అనడంతోనే చూపు దృష్టి వచ్చిందనమాట. దృష్టి రాగానే ఆయన కింద కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుని అతను వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట మొత్తం ఊరంతా పాకుంటూ వెళ్ళి ఆ ఊరి రాజుగారికి కూడా ఈ విషయం తెలిసిపోయి రాజుగారు పట్టుతో పట్టు వచ్చి, మీరు చాలా గొప్పవారు, ఆ కళ్ళు లేని ఆయనకి కళ్ళు వచ్చినాయి కాబట్టి మీరు ఎవరికి మహిమను మాకు కూడా చూపించండి, దానికి మేము ఎంతో కొంత పారితోషికం ఇస్తాము అంటే ఆయన అంటాడు అనమాట. ఆయనకి కళ్ళు నేత్రాలు వచ్చాయంటే దానికి రాముడు ఇచ్చినవి, మీరేం గొప్పవాడిని కాదు కాబట్టి నాదేమీ లేదు, అంతా రాముదయ్యా అని చెప్పేసి అంటారు. అదేమీ కాదు, నువ్వు ఇప్పుడు నీ యొక్క దాన్ని చూపించకపోతే నిన్ను శిక్షిస్తామని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడితే రక్షించుకోకుండా అప్పుడు ఆ స్వామి మనకు వాడు కనిపిస్తేనే ఏమవుతుందంటే అప్పుడు తెలుసుకుంటాడు స్వామి మనమా ఉన్నాడు అనేసి. స్వామి ఎప్పటి నుంచో నిన్ను పూజిస్తాను, నాకు కనిపించలేదు, వాళ్ళకి కనిపించవు అని చెప్పి అప్పుడు ధ్యానించి దర్శించి రాసిందే హనుమాన్ చాలీసా. అర్థమైందా? హనుమాన్ చాలీసా అలా వచ్చింది. అలా తర్వాత దాన్ని చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా చదవగలరు హనుమాన్ చాలీసాని. ఎవరికైనా చక్కగా అది ఫలితాన్ని ఇస్తుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. అటువంటి గొప్పదైన హనుమాన్ చాలీసా మనం అందరూ చెప్పుకోవడం మన అదృష్టం అనమాట. అంతేకాకుండా కాశీలోని ఒక ఐరాలు ఉండేవాడు. ఆ నోట ఈ నోట వారికి పాకి తులసీదాస్ గారు చాలా గొప్పవారు అని చెప్పి తెలిసింది. అయితే ఆ ఊరి వాళ్ళందరూ చిన్న చిన్న మహిమలు చేస్తూ ఉండేవాడు అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది, జపశక్తి పోతుంది. కానీ అందరూ మెచ్చుకుంటూ ఉంటారు కదా. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ బరివుల దగ్గరికి వెళ్ళేవారు. అక్కడే తులసీదాస్ కూడా ఉండేవారు. కానీ ఆయన రాముడే దిక్కు, రాముడి సేవ చాలని చెప్పి ఆయన వెళ్ళేవారు కాదు. ఈ బైరుడికి మాత్రం ఒక రకమైన అసూయ వచ్చింది. అందరూ వస్తారు, ఆ దగ్గరికి వచ్చి కూడా సేవ చేస్తారు, ఇతను మాత్రం రాడేమిటి అని చెప్పి ఒకసారి ఏమనుకున్నాడంటే ఎలాగైనా ఇతన్ని శిక్షించాలనుకుని ఆ మంత్రశక్తులతో ఏం చేస్తాడంటే తులసీదాస్ గోస్వామి యొక్క చేతులు భుజాలను రెండు కూడా స్తంభించిపోయేలా చేసేస్తారు. ఈ రెండు కూడా పనిచేయకుండా చేసేస్తారు. చేసేస్తే ఒళ్ళో దొత్తులు వచ్చేస్తాయి. ఏ పని చేయలేడు, అంతగా తను మంత్రప్రయోగం చేస్తాడనమాట. మంత్రప్రయోగం చేస్తే గోస్వామి చాలా బాధపడతారు. రామా నువ్వే ఉన్నావు హనుమా అని చెప్పి హనుమంతుడి రాముడిని కూడా తలుచుకొని హనుమాన్ బాహు అనే ఒక మన హనుమాన్ చాలీసా ఎలాగో హనుమాన్ బాహు ఒకటి, అది కూడా ఇలా చక్కగా ఇది కూడా శ్లోకాలు మన హనుమాన్ చాలీసా ఎలా ఉంటుందో అలాగే అట్లానే హిందీలోనే అవధి భాషలోనే ఉంటుంది. ఇది కూడా దీన్ని కూడా చదువుతారు. ఎప్పుడైనా చదివారో వెంటనే ఏమవుతుందంటే రెండు చేతులు ఆ గత్తులన్నీ పోతాయి, చేతులు కూడా పనిచేస్తాయి మనిషి మామూలుగా. అంత గొప్పదనమాట. అంటే తులసీదాస్ రాసిన హనుమాన్ చాలీసా కానివ్వండి, హనుమాన్ బాహు కూడా కానివ్వండి, ఏది చదివినా సరే మన యొక్క శక్తి కూడా అలాగే ఉంటుంది. మన కాయం కూడా వజ్రకాయం అవుతుంది అనమాట. ఆ విధంగా మన చుట్టూ ఒక శక్తి అలా ప్రసరింపజేస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లలు ఈ హనుమాన్ చాలీసా చదివితే అదే మనల్ని ముందుకి నడిపిస్తుంది అనమాట. ఆ విధంగా తులసీదాస్ గోస్వామి హనుమాన్ చాలీసాని రచించారనమాట. ఆ తర్వాత 1627లో ఆయన కాశీ దగ్గరే తన చివరి జీవితాన్ని గడిపి అక్కడే కాలం చేశారు. అక్కడ అయోధ్య నగరంలో రామాయణాన్ని మొదలుపెట్టి కాశీలోనే 2 సంవత్సరాలు ఉండి మొత్తం రామచరితమానస్ అంతా కూడా అక్కడే పూర్తి చేశారు. ఆ విధంగా తులసీదాస్ గోస్వామి ఆ విధంగా తన జీవితాన్ని అందించుకున్నారన్నమాట. ఇప్పుడు మహాత్ముల యొక్క జీవితాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏదో చేశారు, మనం ఏదో చదివేసుకున్నాం, మనం ఏదో వినేస్తున్నాం. వాళ్ళు చేసిన దాంట్లో మనం ఎంతో చేయగలము, మనం ఏమి చేయాలి, మనం ఏమి నేర్చుకోవాలి, వాళ్ళ జీవిత ఆదర్శంగా ఎన్ని కష్టాలు పడ్డారు, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆనందం చేసుకుంటూ ఉండాలన్నమాట. వచ్చే వారం నుంచి మనం అందరం కూడా హనుమాన్ చాలీసాను సాంప్రదాయబద్ధంగా ఎలా ఉన్నదో ఆ విధంగా చదువుకొని దాని అర్థాలు కూడా
భగవంతుడి యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం.